యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. వరుస హిట్లతో దేశవ్యాప్తంగా సూపర్ స్టార్డమ్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ప్రభాస్ కెరియర్లో ఊరమాస్ సినిమాలు చాలానే ఉన్నాయి. అందులో సలార్ సినిమా అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టిందని చెప్పాలి. అబ్బా ఇదిరా రెబలోడి బొమ్మ అంటే ప్రభాస్ కట్అవుట్కి తగ్గ సినిమారా ఇది అని ఫ్యాన్స్ ఉప్పొంగిపోయారు. అప్పటిదాకా ఈ రేంజ్లో ఊరమాస్ పర్ఫార్మెన్స్ ప్రభాస్ చేయలేదు. గతంలో ప్రభాస్ మాస్ పర్ఫార్మెన్స్ చేసినా కానీ సలార్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఇందులో రెబలోడి అభిమానులకు కావాల్సిన ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పటికీ ఎప్పటికీ కాలర్ ఎగరేసుకుని చెప్పుకునే సినిమా ఇది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. పెద్దగా ప్రమోషన్స్ చేయకపోయినా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల ఊచకోత కోసింది. అంతలా మన రెబలోడు ర్యాంప్ ఆడించాడు. గతేడాది చివర్లో విడుదలైన ఈ సినిమా 715 కోట్ల దాకా వసూళ్లను కొల్లగొట్టింది. మన రెబలోడి నుంచి ఇంత ఊరమాస్ చూశాక సలార్ 2పై కొండంత అంచనాలు పెరిగాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయలేదని ఫ్యాన్స్ డిప్రెస్ అవుతున్నారు. షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో అని అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సమయంలో అభిమానులకు ఓ రిలీఫ్ దక్కింది. తాజాగా సోషల్ మీడియా నుంచి ఒక లీక్ వచ్చింది. ఈ లీక్తో సలార్ 2 అంచనాలు కాస్త డబుల్ నుంచి ట్రిపుల్ అయ్యాయి. ఇంతకీ ఆ లీక్ ఏంటి? దాని గురించి పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మధ్య కాలంలో చాలా పాన్ ఇండియా సినిమాల్లో చూసినట్లయితే వాటిల్లో కొన్ని యాక్షన్ బ్లాక్స్ కనిపిస్తాయి. అవి ఆ సినిమాలకే హైలైట్గా నిలిచాయి. సలార్లో కాటేరమ్మ యాక్షన్ సీక్వెన్స్ చూసాం, అది సినిమాకి హైలైట్. అలాగే సలార్ 2లో కూడా మెంటల్ మాస్ అనిపించే ఓ టన్నెల్ ఫైట్ సీక్వెన్స్ ఉంటుందట. ఈ సీక్వెన్స్కి పూనకాలు రావడం పక్కా అంటున్నారు. సినిమా హాళ్ళు తగలపడిపోతాయట. తాజాగా దానికి సంబంధించి కొన్ని క్లిప్స్, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ లీక్ నిజంగా ప్రభాస్ అభిమానులకు సర్ప్రైజ్ అని చెప్పాలి. ఈ సీక్వెన్స్ గూస్ బంప్స్గా బాప్ అనే రేంజ్లో ఉంటుందట. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇలాంటి ఫైట్ సీక్వెన్స్ రాలేదట. మరి మన రెబలోడి కట్అవుట్కి అలాంటి సీన్ పడుకుంటే ఎలా? అభిమానులు ఊరుకుంటారా? అందుకే అలాంటి యాక్షన్ బ్లాక్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్లాన్ చేశాడట. ఈ సీక్వెన్స్ మొత్తం 15 నిమిషాలు ఉంటుందట. తెరపై ఒక కొత్త విధ్వంసం మనం చూడొచ్చట. సలార్ 2ని సలార్ని మించి మెంటల్ మాస్గా చెక్కాలని ప్రశాంత్ నీల్ డిసైడ్ అయ్యాడట. మరి ఈ ఫైట్ సినిమాలో పెడుతున్నట్టు మూవీ టీం నుంచి ఇంకా ఎలాంటి అఫీషియల్ న్యూస్ అయితే రాలేదు బయటికి. కానీ దీన్ని ప్లాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు అయితే గట్టిగానే వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కానీ ఇప్పటి వరకు సలార్ 2 షూటింగ్ స్టార్ట్ కాలేదని బాధపడుతున్న అభిమానులకు ఈ లీక్తో ఊపు వచ్చింది. దీంతో సోషల్ మీడియాను ఊపేస్తున్నారు. ఒకవేళ ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో పెట్టారంటే నా సామిరంగా థియేటర్లు దద్దరిల్లడం ఖాయం. మరి చూడాలి ఈ సీక్వెన్స్ ఉంటుందో లేదో. ఇక సలార్ 2 టన్నెల్ యాక్షన్ సీక్వెన్స్ గురించి ఇంతకీ మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.